గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇట్లాంటి దానిని వదలకూడదు సార్, ఎన్కౌంటర్ చేయాలి. ఇప్పుడు కానీ ఇట్లా కానీ కఠినమైన శిక్షలు చేయకుంటే రేపు ఇంకో అమాయకుడు బలవుతాడు. అంటే వీళ్ళ స్వార్థాల కోసం మనుషులను ఎంతకైనా వాడుకుంటారా? ఇప్పుడు దానిని ఎట్లా చంపేయాలి, ఎట్లా శిక్షిస్తారు? ఇప్పుడు 3 నెలల 4 లోపల బెయిల్ దొరికితే బయటకు వస్తే అవి మంచి తిరుగుతాయి. నష్టపోయింది మేమే కదా, మాకు అవసరమే లేకుండా పిల్ల మాకు ఇష్టం లేదంటే మెడబట్టి దొబ్బుతుంటే ఎందుకు వచ్చినాయి అది మా ఇంటికి? ఆన్నే ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటుంది, 24 గంటలు ఫోన్లోనే. మా తమ్ముడు మంగళవారం మిస్ అయితే మేము బుధవారం రోజు ఉదయం 10 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాం. మీరు తేజ అక్క నేను, మా తమ్ముడు సార్. అయితే బుధవారం రోజు 24 గంటల లోపలనే కంప్లైంట్ ఇవ్వాలి అంటే మేము ఇంకా తమ్ముడు రాకపోయే కదా, ఒక రోజు అయిపోతుంది, ఏమైనా పోలీసు వాళ్ళకన్నా చెప్తే యానన్న దేవులాడుకొని తెచ్చిస్తారు కదా అని మేము 10 గంటలకు మళ్ళీ రోజు బుధవారం రోజు 10 గంటలకు కంప్లైంట్ 10-11 గంటలకు కంప్లైంట్ ఇచ్చినాం సార్. మంగళవారం వెళ్ళిపోయిండు. అయితే బుధవారం రోజు ఇచ్చేసరికి మళ్ళీ గురువారం రోజు పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత అడిగినారు, ఒక నార్మల్గా అడిగినారు. శుక్రవారం రోజు ఫోన్స్ అన్ని తీసుకొని చెక్ చేసిన తర్వాత శనివారం రోజు వచ్చి అందరినీ తోలుకొని పోయిండ్రు సార్. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. వాళ్ళ ఆ పాపని వాళ్ళ అమ్మని మా అమ్మని కూడా తీసుకుపోయినారు. కొంచెం ఎంక్వైరీ చేసి మా అమ్మని పంపించినారు. ఇంకా ఆ రోజు నుంచి పాప ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉంది. వాళ్ళు ఏం విచారణ చేసిండ్రో వాళ్ళకి ఏం తెలిసిందో మాకు నిజంగా తెలియదు. ఆ రోజు శనివారం రోజు వచ్చి తీసుకుపోయినారు. వాళ్ళ ఆ పాప ఇంకా అక్కడనే ఉంది, ఇంక ఇంటికి రాలే. అంతవరకు మేము ఏమనుకున్నామంటే ఆ పాపను ఏమనకూడదు, ఎవరికి తెలుసు అతడు ఎక్కడ పోయిండో ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి మేము ఆ పాపను కూడా ఏమనలే. నేనేమన్నా అంటే బట్టలు తెప్పించుకుంటే మా తమ్ముడు పోయిన 3 రోజులకు బట్టలు తెప్పించుకున్నావు పాప, అంతకుముందు ఏం వేసుకుంటుంటే అంటే ప్యాంట్ షర్ట్లు వేసుకుంటుంటే అంటే కొత్తగా పెళ్ళి ఆయన అమ్మాయి చీర కట్టుకుంటుంది, లేకపోతే నీకు అంత నచ్చుకుంటే పంజాబ్ డ్రెస్లు వేసుకోవాలి, కానీ అత్తమామ ఉన్నప్పుడు ప్యాంట్ షర్ట్లు ఎందుకు వేసుకున్నావు అని నేను కొంచెం గట్టిగా మాట్లాడినా. మా తమ్ముడు పోయిండు, నీకు ఆ బాధనే లేదు, నీకు బట్టల బాధ ఉందా, బట్టలు ఇప్పుడు తెచ్చుకున్నావు అని గట్టిగా మాట్లాడేసరికి నేను కర్నూలుకి వెళ్ళిపోతా నాకు వద్దు, నేను ఉండను అని గట్టిగా మాట్లాడింది. నాకు ఇష్టమే లేకుండే మా అమ్మ వాళ్ళే బలవంతంగా చేసినారు అది ఇదని అనేసరికి నేను మా తమ్ముడు ఉండి ఆ పాప వెళ్ళిపోతే కష్టం, మళ్ళీ మాకు మా తమ్ముడు లేడు అని. మా తమ్ముడు ఏమన్నా వద్దమ్మా నువ్వు ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోకు, నిన్ను ఎవ్వరేమేమనము, మా తమ్ముడు వచ్చినాక మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకొని డిసైడ్ చేసుకోండి, కానీ అంతవరకు నువ్వేం వెళ్ళిపోవద్దు, నిన్నేమనము మేమేమనము, ఏం జరిగిందో తెలియని ఫస్ట్ పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము అని మా తమ్ముడు పెద్ద తమ్ముడు అన్నాడు. అన్నాక పాప ఇంకా మాట అన్నామని అన్నం తినలేదు, ఏం తినలేదు. ఒక దోశలు ఒక్కటి తెచ్చుకో బయట ఆడికైనా మేమైనా తినమ్మా తిను, ఎందుకు అట్లా తినకుండా ఉంటావు, ఏమన్నా నీకు నీరసం వచ్చి పడితే ఆల్రెడీ మా తమ్ముడు కనిపిస్తలే టెన్షన్లు ఉన్నాము, మళ్ళీ మేము ఎక్కడో వాళ్ళ నీకేమన్నా అయితే అని అంటే తినను నాకు అలవాటే, నేను తినను అన్నది. సరే ఇంకా నీ ఇష్టం ఏదో చెప్పిన అయినకుంటే ఇంకా నీ ఇష్టం అని ఇంకా మేమేం పట్టించుకోకుంటే ఉంటే దోశలు తెప్పించుకొని తిన్నారు. 3 రోజులు అయింది సార్, స్నానం చేస్తలేదు, జడ వేసుకుంటలేదు, అసలు రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేదు, జైల్లో ఉన్నట్టు ఆ రూమ్లో లైట్ వేసుకున్నది, వాళ్ళ చిన్నమ్మని వాళ్ళ బాబాయిని పెట్టుకుంటుంది, ఆన్నే ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటుంది, 24 గంటలు ఫోన్లోనే. ఆ ఫోన్లో ఏం అంతగానే ఏముంటాయి ఫోన్లని. కానీ నేను అడిగిన మా అమ్మతోనే మాట్లాడుతున్నా, మా అంచిచెడ్డ మా అమ్మతోనే మాట్లాడుకుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి, మా అమ్మ ఉన్నదే నాకు ఒకటి, మా అమ్మకి చెప్పుకుంటా నేను అని దబాయించింది మమ్మల్ని. నోరు ఇట్లా ఒక్క మాట అననీయకుంటుంది, ఇట్లా ఇదే ఎప్పుడు అనలేము, నెలనే అయింది కదా అని ఎప్పుడు ఏమనలేము. మొన్ననే బట్టలు తెప్పించుకుంటే ఎందుకు ఇప్పుడు తెప్పించుకున్నావు పెళ్ళి మా తమ్ముడు పోయిన 3 రోజులకు అని ఒక మాట అడిగినాం. కానీ వీళ్ళు ఇంత మాకు అసలు ఇష్టం లేకుండా సార్ ఆ పాపని చేసుకోవడం, ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయింది కాబట్టి మాకు కొంచెం డౌట్గానే ఉండే, బ్యాడ్గా స్ప్రెడ్ చేసినారు, చెప్పినారు మా తమ్మునికి మాయమాటలు చెప్పి చేసుకుంది సార్. వాళ్ళే ఎంబడిపడి ఇచ్చినారు, వాళ్ళే ఫస్ట్లో సంబంధం కూడా మాకు ఇష్టమే లేకుండే, జంషెడ్ ఎందుకులే మాకెందుకంటే వాళ్ళ మేనమామని ఎంబడిపడి వారం రోజులు తిరిగి ఒప్పించి మా తమ్మునికి కూడా ఇష్టం లేకుండే ఒప్పించి కుదిరించి ఇది చేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మా తమ్మునికి మాయమంటలు చెప్పి చేసుకుని ఏం అన్యాయం సార్. ఒక మంచి పిల్లగాన్ని ఇంత ఘోరంగా చేసి పెట్టిండ్రు. వాడు అభం శుభం మెరుగని అమాయకుడు. మాకు ఇష్టం లేదు, మాకు పెళ్ళైనా కూడా నాకు ఇష్టం లేదు మీ తమ్ముడు అంటే మేమే పంపిస్తుంటాం సార్. ఇంత ఘోరమైన పరిస్థితి చేసి మా తమ్ముడిని మాకు లేకుండా చేసాను. మా అమ్మనైనా రోజు ఏడ్చుకొని బాధపడతాం, వీళ్ళకేమన్నా అవుతుందో నాకు భయం అవుతుంది సార్. ఇప్పుడు అంత మా చిన్న తమ్ముడు అంటే చాలా మంచోడు, కుటుంబ బాధ్యత
బాధ్యతలు కానీ మా తమ్ముడు ఇద్దరు బాగా పట్టించుకుంటారు, వాళ్ళు కొంచెం ఎక్కువ పట్టించుకుంటుండే, మంచి చెడ్డలు చూసుకుంటుండే అని. మాకు వాడు అంటే చాలా బంగారం, తల్లిదండ్రులకు ₹1 ఇచ్చేటోడే కానీ అడగనే లేదు సార్, నిజం చెప్తున్నా. కానీ వాడు ఊహ తెలిసినప్పటి నుంచి తన కష్టం చేసుకోవాలి, బతకాలి, బాగుండాలి, ఒకరి దగ్గర కొట్లాటుకొని డిసిప్లిన్ సార్. ఎంత మంచోడు అంటే మీరు నిజం చెప్తున్నా సార్, ఇంత మంచి అమ్మాయికుని ముండలు ఇట్లా చేసి పెట్టిన ఇట్లాంటి దానిలో ఏం చేయాలి సార్? దీనిలో ఏం లేదు, దిశ కేసులో జరిగింది చూడు, ఆ విధంగా ఎన్కౌంటర్ చేసేయాలి. దానికి సపోర్ట్ చేసిన వానికి సపోర్ట్ చేసిన హంతకులను అందరిని ఏం సార్ ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినాడు, మాకు బాధ. మా తమ్ముడు ఏం పాపం చేసిండు? మీరు మాకు ఒక ఇష్టం లేదని చెప్పింటే మేము పంపిస్తుంటే మీ దాన్ని, మాకు అవసరమే లేకుంటుండే. అరే వేరే వాళ్ళని ఇష్టపడే పిల్లలు మేమెందుకు ఇట్లా పెట్టుకుంటాం సార్? మాకు ఇష్టం లేదని ఒక మాట చెప్పింటే మేము వెళ్ళిపో పాప అని చెప్తుంటే, మా తమ్ముడికి వేరే సంబంధం మనం చూసుకొని చేస్తుంటే వీళ్ళు ఎంబడబడి మా తమ్ముడి ప్రాణం తీసేసినట్టు సార్. ఇప్పుడు మాకు జరిగిన అన్యాయానికి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళని ఎట్లా శిక్షించాలి? అంటే అమాయకులు ఏం చేసిన మంచితనాన్ని ముంచిపోతారా ఇంతగానం? వాళ్ళకి పైసలు లేవని మాయమాటలు చెప్తే మా తమ్ముడు ఉల్టా 3-4 లక్షలు ఖర్చు పెట్టి పుస్తెళ్తాడు, పుస్తెబొట్లు అన్నీ చేయించినాడు సార్. పెళ్ళికి ₹1 ఖర్చు పెట్టకుండా వీడు మంచి సంపాదించుకుంటుండే, ప్రైవేట్ సర్వేర్ కదా సార్, బాగా కష్టపడి బాగా సంపాదించుకుంటాడు. ఇటువంటి ఆడదానిలో డబ్బును బాగా మ్యానిపులేట్ చేసిండ్రు, బాగా బ్రెయిన్ వాష్ చేసిండ్రు సార్. నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉంటే కూడా మీకు వినిపించినాను, మీ విలేకరులకు వినిపించినాను, మీరు చూసినారు కదా. ఇట్లాంటి ముండలను ఎన్కౌంటర్ చేసేయాలి సార్, చంపేయాలి ఇట్లాంటి దానిలో సార్. ఇట్లాగానే చేయకుంటే రేపు ఇంకో అమ్మాయికుని కూడా బలి చేస్తారు సార్ ఇట్లాంటి ఆడవాళ్ళను. అంటే వీళ్ళ స్వార్థాల కోసం ఎదుటి మనిషి ఏమన్నా అయిపోకొక్కో మేము ఒక్కరం బాగుంటే చాలు అనుకుంటారా? ఇదెక్కడి న్యాయం సార్? మాకు ఇష్టం లేదని చెప్పింటే మేము ఆనాడే మేమే పంపిస్తుంటాం సార్. మాకు అసలు ఎందుకు వేరే వాళ్ళని ఇష్టపడే పిల్లలు మేమెందుకు ఇంట్లో పెట్టుకుంటాము? మాకు ఈ సంబంధం కాకుండా ఇంకా వేరే సంబంధం అనే చూసుకుంటాం, బీదింటి పిల్లని చేసుకుంటుంటే, అనాథ పిల్లని చేసుకుంటుంటే, మా తమ్ముడైతే బతుకుంటుండే కదా. మాకేమో వాళ్ళు ₹1 ఇచ్చిందిలే చేసింది, వాళ్ళది ఆశనే పడలేము. మాకు ఆశ పడేంత కూడా ఏం లేదు. మా నాయన రిటైర్డ్ ఉన్నాడు, మాకేమో ఆర్థికంగా మేము కొంచెం సంపాదించుకున్న వాళ్ళమే, మాకు అసలు అవసరమే లేకుండే. ఒక్క మాట చెప్పింటే మా తమ్ముడు మాకు ఈరోజు ప్రాణాలతో బతుకుంటుండే సార్. మేమే పంపిస్తుంటే ఇట్లాంటి దానిని వదలకూడదు సార్, ఎన్కౌంటర్ చేయాలి. ఇప్పుడు కానీ ఇట్లా కానీ కఠినమైన శిక్షలు చేయకుంటే రేపు ఇంకో అమాయకుడు బలవుతాడు. అంటే వీళ్ళ స్వార్థాల కోసం మనుషులను ఎంతకైనా వాడుకుంటారా? అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడు ఏం పేరు బ్యాంకు మేనేజర్ తన పెళ్ళాన్ని చంపలేదని ఈ ఐశ్వర్య మా తమ్ముని రెచ్చగొట్టి పెళ్లి చేసుకున్నదంట, వాడిని రెచ్చగొట్టడం కోసం. ఇంత ఘోరమా వీళ్ళ స్వార్థాల కోసం మనుషుల జీవితాలతోన? నా తమ్ముడు ఎంత బంగారం, ఎంత మంచోడు, నా తల్లిదండ్రులు ఏమైపోవాలి సార్ ఈరోజు? ఇది కూడా ప్రాణాలతో బతకకూడదు, వాడు కూడా ప్రాణాలతో బతకకూడదు, మనకి సపోర్ట్ చేసిన ముండా కొడుకులు కూడా హంతకులు కూడా బతకకూడదు. ఏం అవసరం ఉంది వాళ్ళకి మా తమ్ముళ్ళని జీవితాలతో ఆడుకోనికే? వాళ్ళకి ఇష్టం లేదని చెప్పితే మేమే మెడబట్టి దొబ్బుతుంటాం వాళ్ళని. మా తమ్ముడు చచ్చిపోయినందుకు మా అమ్మ రోజు ఏడ్చుకోమే. మా అమ్మకు మా నాయనకి ఇప్పుడు ఆల్రెడీ మా నాయనకు ఆరోగ్యం బాగాలేదు సార్. మా తమ్ముడు ఉన్నది ఒక్కడే ఇప్పుడు. మా అమ్మ రోజు వాడి టెన్షన్తోనే వాడు ఒక రోజు కొట్లాడినోడు కాదు సార్, అమ్మ నాయనతో ఎదురు సమాధానం ఇచ్చినోడు కాదు సార్. ఇప్పుడు ఈ పిల్ల ఒక్క విషయంలోనే ఆ పిల్ల నన్ను ఎంత ఇష్టపడుతుంది, ఆ పిల్ల నేను లేకుంటే చచ్చిపోతుంది అంటావా? నేను చేసుకుంటే ఆ పిల్లనైతే చేసుకుంటా, లేకుంటే లేదు నేను వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి అంటే సరేలే చేసుకుంటే చేసుకోకలే మంచిగుంటే సార్లే అనుకున్నాం సార్. మీరు ముందుగా ఇదంతా కూడా అరేంజ్ మ్యారేజ్ చేద్దామని చెప్పి కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మాయి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అనేటటువంటి సమాచారంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. మళ్ళీ ఎట్లా కనెక్ట్ అయింది అమ్మాయి? చెప్పినా సార్, నేను కాల్ రికార్డ్ వినిపించినా కదా, ఆ విధంగా మాయమాటలు చెప్పేసరికి మా తమ్ముడు అరే పిల్ల ఆర్థిక ఇబ్బందులతో నేను బయటికి వెళ్ళిపోయినా మా అమ్మ నన్ను ఒకటే టార్చర్ పెడుతుంది, నాకు మా అమ్మ అంటే ఇష్టం లేదు, మా అక్క అంటే ఇష్టం లేదు, మా అక్క నాకు చెంపచారాలు కావాలి, బట్టలు కావాలి, చీరలు కావాలి, బట్టలు కావాలి, ఎప్పుడు డబ్బుల పిచ్చి మా అక్కకు, మా అమ్మకు ఒకటే టార్చర్ పెడుతుంది, ఈమెనేమో మా నన్ను సతాయిస్తుంటుంది, నేను ఎక్కడి నుంచి దేవాలా డబ్బంతా అది ఇదని మా తమ్ముడికి మాయమాటలు చెప్పింది బాగా. అయితే మా తమ్ముడు అయ్యో ఆర్థికంగా ఇబ్బంది, నాకైతే ఒక పైసా అవసరం లేదు, నువ్వు మంచి పిల్ల నా దగ్గర హ్యాపీగా సుఖంగా ఉంటా అంటే నేను నాకు అట్లా ఏం ఇబ్బంది లేదు, నీకు నేనంటే ఇష్టం ఉంటే నాకేం ఇబ్బంది లేదని మా తమ్ముడు అన్నాడు సార్. అంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టము, నేను అంత ఇష్టపడ్డావు, నాకు వచ్చే భర్త, నన్ను అర్థం చేసుకున్న భర్త వస్తే చాలు, నేను అతనికి తగ్గట్టుగా అతను నాకు తగ్గట్టుగా ఉంటే చాలు, మనకు ఎవ్వరు వద్దు, మన ఇద్దరిని విడదీస్తే అంతకన్నా పాపం లేదని ఇవన్నీ చెప్పడం అవసరమా? చెప్పినోద్దా నువ్వు? సరేలే ఏమో జరిగింది, ఇప్పుడన్నా మంచిగా ఉండి పద్ధతిగా ఉండి సంసారం చేసుకోవచ్చు కదా. చేసుకోకుండా ఇట్లా ప్లానింగ్ వేసి నా తమ్ముడు చంపుతుంది. ఈరోజు నా తమ్ముడి ప్రాణాలు నాకు కావాలి, తెచ్చేయమని చెప్పండి సార్. ఏం చేస్తారు? నా తమ్ముడు లేకుంటే మా అమ్మనాయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఘోర ఏడ్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళకి ఏమైపోతుందో సార్, ఏజ్ అయిపోయింది. మా నాయన చూడండి సార్, ఆడ ఎంత కర్ణ కఠోరంగా బాధపడుతున్నాడు, రోజు లేచి ఏడుస్తున్నాడు. పొద్దున్న లేచి మా నాయన చిన్న తేజ అని మా అమ్మ ఏడుస్తుంది, మా నాయన నాకు ఊరికి పోనీకే కూడా మనసు రాక అట్లనే ఉన్నాయి. ఈడ నాకు స్కూల్ పిల్లలు స్టార్ట్ అయినాయి. ఈ
పిల్ల చేసిన కంపకు నా తమ్ముడు సార్ ఇంటి కోసం నేను అక్క అంటే ఎంత పంచ ప్రాణాలు సార్. అక్క తమ్ముళ్ళం ఒక్కనాడు గొడవ పడిన రోజు లేదు సార్, ఒక్కరోజు మనసు అలిగిన రోజు లేదు. అక్క నాకు అది నేను కడ సార్, కడ వెండిది బంగారుది కమ్మ అక్క, నాకు ఇక కమ్మగా పెట్టుకోవాలని ఇష్టం ఉంది అంటే నేను దొలకపోయి మా తమ్మునికి కమ్మ కడ ఎంత అపురూపంగా ఉంటుంది సార్. అక్క తమ్ముళ్ళము ముగ్గురము ఒక్కరోజు గొడవ అనే సమయంలో నా తమ్ముళ్ళు 2 కళ్ళలాగా ఉంటుంది. ఒక కన్ను పోయింది, ఇప్పుడు ఒక కన్నుతో నాకు చాలా బాధ భరించుకోలేకపోతున్నా సార్. ఇటువంటి దానిలకు డబ్బుల కోసం ఆటాడుకునే దానిలకు ఏ ఎమోషన్స్ ఉండవు సార్, ఏ ఎమోషన్స్ ఉండవు. దీనిలకు మంది మనుషులతో మంది జీవితాలతో ఆడుకునేటోళ్ళకి ఏ ఎమోషన్స్ ఉండవు. మా తమ్ముడు నీ జీవితాన్ని నాశనం చేసి సర్వనాశనం. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి సార్? మంచికి చెడ్డ చేసుకునేటోడు వాడు, ఆదేరు వాడు. మాకు మా అమ్మ నాయన ఇప్పుడు ఎట్లా బ్రతుకుతారు, ఎవరు చూసుకుంటారు? ఏం లేదు సార్ మాకు. ఇప్పుడు మా తమ్ముడిని ఇప్పుడు దానిని ఎట్లా చంపేయాలి, ఎట్లా శిక్షిస్తారు? ఇప్పుడు 3 నెలల్లో 4 లోపల బేలు దొరికితే బయటకు వస్తే అవి మంచి తిరుగుతాయి. నష్టపోయింది మేమే కదా, మాకు అవసరమే లేకుండా పిల్ల మాకు ఇష్టం లేదంటే మెడబట్టి దొబ్బుతుంటే ఎందుకు వచ్చినాయి అది మా ఇంటికి? ఒక్క మాట నాకు మీ తమ్ముడు అంటే ఇష్టం లేదని చెప్పిన నేను మా అమ్మ మా వాళ్ళు ఏం పెద్దగా గొడవలకు పోయేటోళ్ళు కాదు సార్. ఏమైనా మాట్లాడుతూ కొంచెం నేనే మాట్లాడతా, కానీ వాళ్ళు ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి సార్. మీరే ఎంత మంచోళ్ళు వాళ్ళు. నాకు మీ కొడుకంటే ఇష్టం లేదని అంటే మేమే పంపిస్తుంటాం సార్. నా తమ్ముడు ఇప్పుడు ఏమైపోయిండు, నా అమ్మ నాయన ఏమైపోతారు సార్? ఇప్పుడు మేము ఎట్లా బ్రతకాలి సార్ మా తమ్ముడు లేకుండా భూమి మీద? ఇట్లా వీళ్ళని మాత్రం దిశ సంఘటనలు జరిగినట్టుగా ఎన్కౌంటర్ చేశారు సార్. బతకకూడదు సార్ వీళ్ళు మాత్రం, నిజంగా సార్. కఠినంగా శిక్షించారు. ఎందుకంటే నేను ఎందుకు కోరుకుంటున్నా ఈ మాట అంటే, రేపొద్దున ఇంకొక అమాయకుడు బలి కాకూడదు సార్. వాళ్ళకు ఆధారపడి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఉంటారు సార్. వాళ్ళకి ఇటువంటి ఒకసారి మనం కఠినమైన శిక్షలు చేసుకుంటే ఇంకొకరికి అట్లా చేయాలన్నా కూడా, వాళ్ళ స్వార్థాల కోసం చేయాలన్నా కూడా వాళ్ళు వెనక ముందు ఆడతారు. ఇంత ఘోరం చూడండి సార్, ఎంత స్వార్థంతో ఒక అమాయకుని జీవితాన్ని బలి చేస్తారా సార్? ఇటువంటి ఆడదాన్ని ఏం చేసినా పాపం లేదు చూడండి సార్. భగవంతుడైనా సరే ఇదే మాట మాట్లాడతానని నా మనసు చెప్తుంది సార్. భగవంతుడైనా సరే ఇటువంటి ఆడవాళ్ళని క్షమించాడు. ఎప్పుడైనా భగవంతుడు మంచితనాన్ని మంచినే ప్రోత్సహిస్తాడు, కానీ ఇటువంటి ఆడవాళ్ళని భగవంతుడు కూడా క్షమించాడు సార్. అందుకే ఇట్లాంటి దాన్ని చంపినా కూడా భగవంతుడు క్షమిస్తాడు మనల్ని. మీరు ఎన్కౌంటర్ చేసేయాలి ఇట్లాంటి దానిలో ఎంబడబడిన ఆ మొగోడిని, దానికి సంబంధించి కుట్రలు కుతంత్రాలు చేసిన తమ్ముడిని అంత చంపేసిన చూడు. ఆ కొడుకులు ఏం పాపం చేసిండ్రా నా తమ్ముడు జీవితాన్ని నాశనం చేసి పెడుతుంది. మంచోడు నా తమ్ముడు, అమాయకుడు, 10 మందికి చేతిచ్చేటోడు సార్. అనాథాశ్రమంలోకి కూడా వేలు ఇస్తుండే సార్. ముసలోళ్ళకి కూడా ఏమైనా వచ్చి సార్ మాకు ఊకే ఏమైనా చేయండి సార్ పోదామంటే ముసలోళ్ళు కదా ఫ్రీగా చేస్తుండే సార్. అనాథాశ్రమంలో ఎవరైనా చేతి చాచిందంటే ఎవరికైనా హాస్పిటల్లో కూడా సార్, ఎవరికైనా బీదోళ్ళు వాళ్ళు ఉంటే కూడా హెల్ప్ చేస్తుండే సార్. నాకు మా తమ్ముడు ఎంత బంగారం సార్. 10 మందికి హెల్ప్ చేసేటోడు, కానీ ఒక్కడిని నెత్తిన వేసుకునేటోడు కాదు సార్. తల్లిదండ్రులు అంతే ప్రేమగా చూస్తాడు, అందరిని అంతే. పెళ్ళైన తర్వాత ఎట్లా ఉంటుంది అంటే మీతో కుటుంబంతో కావచ్చు, మీ తమ్ముతో కావచ్చు, ఐశ్వర్య ఎట్లా ఉంటుంది? పెళ్ళైన తర్వాత మీరు రెగ్యులర్గా మీ తమ్ముతో టచ్లో ఉంటారు కదా, మీ తమ్ముడు ఏమన్నా చెప్పేదా కంప్లైంట్స్? ఎట్లా ఉంది తమ్ముడు, మీ మరదలు ఎలా ఉంది, మీ దాంపత్య జీవితం ఎలా సాగుతుంది అంటే మన కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? మా తమ్ముడు కొంచెం ఏంటంటే, మా తమ్ముడు గొడవలు కొట్లాటలకు పోయే మనిషి కాదు సార్. కాకపోతే మా తమ్ముడు ఏమన్నాడంటే, ఆ పాప కొంచెము మనం చెప్తే వినేటట్లుగా లేదాక, ఆ పాపను మనకు తగ్గట్టుగా మనం మార్చుకుందాము. కొంచెము బయటి ఫుడ్, KFC చికెన్లు, లెగ్ పీసులు, పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింకులు అవి అవి బయటి ఫుడ్ ఎక్కువ తిందాము చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఎవరైనా పెద్దవాళ్ళతో ఎట్లా ఉండాలి అనేది తెలియదు. ఇంకా ఏమైనా చెప్తే కూడా అర్థం చేసుకోదాక మనమే ఆమెకు తగ్గట్టుగా ఉండాలి అంటది. కొంచెం ఈ పాపను మనం మార్చుకోవాలక అని ఆ మాట చెప్పినాడు. ఆ మాట అయితే చెప్పినాడు నాకు. అంతేగాని ఈమె మీద మీ తమ్ముడికి అనుమానం రావడం కానీ, ఎవరితోనన్నా వేరే ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నటువంటి కంప్లైంట్ కానీ అటువంటి అయితే ఒకసారి ఆ పాప ఊకే ఫోన్ మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుందని మా పిల్లలకు చెప్పినాడు. బయట పోయి చూడుపో ఆ పాప ఎవరితోనో మాట్లాడుతుందో ఫోన్ అని మా పిల్లలకు చెప్తే వాళ్ళ అమ్మ అని మాట్లాడుతుంది మామ అని చెప్పినాడు. అయితే డౌట్ అయితే ఉంది, ఈ పిల్ల 24 గంటలు ఏం పెద్ద స్తమానం ఫోన్లో మాట్లాడుతుందని డౌట్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ మా తమ్ముడు ఏ రోజు నాకు చెప్పలేదు. కాకపోతే మా తమ్ముడు ఏమనుకున్నాడంటే, గొడవలు కొట్లాడంటే ఇష్టం ఉండవు సార్ వానికి, కలిసిమెలిసి ఉండాలి, ప్రేమగా ఉండాలి, కలహాలు కొట్లాటలు అంటే ఇష్టం ఉండవు. ఆ విధంగా మేము కొంచెము ఆ పాపను మెల్లగా ప్రేమతోనే మంచిగా మార్చుకుందాం అనే ఉద్దేశంతో కొట్లాడలేము సార్. మంచితనంతోనే అమ్మాయి అర్థం చేసుకొని మారుతుందిలే అన్నట్టుగా మేము మా చిన్న పిల్ల ఇంకా వచ్చినప్పుడు కొత్తగానే ఉంటుంది కదా అన్నట్టు మేము సర్దుకుపోయే ప్రయత్నం చేసినాం. కానీ ఈ విధంగా ఈ పిల్ల ఇంత కుట్ర పెట్టుకొని మనసులు ఇంత పాపం జోరించుకొని ఇటువంటి స్వార్థం ఉన్నదని ఏం చేసిన పాపం లేదు. దీన్ని అట్టే ఎన్కౌంటర్ చేసి చంపాలి. దీన్ని ఇట్లా వేరే మగవాళ్ళను ప్రోత్సహించే ఇట్లాంటి ఆడదాళ్ళను ఇప్పుడు వాడైనా సరే వాని పెళ్ళానికి అన్యాయం చేసి వాని పెళ్ళాన్ని చంపేయమని చెప్పిందంటే ఇది అసలు ఆడదేనా? ఒక సంసారంలో నిప్పులు పోయడం కరెక్టేనా సార్?
అంటే ఎవరితో చెప్పింది? ఆ తిరుమల రావుతో చెప్పిందా? నిన్న టీవీలో చూపిస్తున్నారు కదా, ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ భార్యకే. నాకు తెలీదు, టీవీలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మేమైతే ఆమెను ఏమేమి ప్రశ్నించలేదు, ఆమె మాకేం చెప్పలే. కానీ ఇతనికి ఆ భార్య ఉంది, భార్య ఉన్నాం కానీ ఈ పిల్ల ఎంబడి పడడం ఏంది? ఈ పిల్ల జీవితం ఇక్కడ మా తమ్ముని జీవితాన్ని నాశనం చేసిండే వీడు. వాని పెళ్ళని చేసుకునేది ఉండి, దీన్ని చేసుకుని ఎత్తుకపోయేది ఉండే, ఎవడొద్దంటుండ్రి. ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో మీరు మీ ఐశ్వర్య మీద అనుమానం వచ్చిందని మీరు చెప్పారా, లేకపోతే పోలీసుల విచారణలోనే ఆమెని అదుపులోకి తీసుకున్నారా? అంటే మాకు వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి, వారం రోజులు వెళ్ళిపోయి వచ్చింది కాబట్టి మాకు కొంచెం డౌట్గానే ఉండే సార్. ఈ అమ్మాయి ఏమన్నా గొడవ పడిందా ఏమన్నా, ఈ అమ్మాయి మీద కొంచెం బ్యాడ్గా స్ప్రెడ్ ఉండే కదా సార్. మా పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని పోయినప్పుడే స్ప్రెడ్ చేసినారు, ఈ అమ్మాయి కొంచెము మంచిది కాదు, వాళ్ళ అమ్మ అసలే మంచిది కాదు, అది ఏదో అంతా గబ్బు గలీజ్గా ప్రవర్తించే వాళ్ళు అన్నట్టుగా మాకు స్ప్రెడ్ అయింది అన్నట్టు. స్ప్రెడ్ అయితే ఈ పిల్ల గురించి, ఈ పిల్ల ఏమన్నా మా తమ్మునితోనూ గొడవ పడిందా ఏమి, ఏదైనా విషయంలో కానీ ఇది జరిగింది ఎప్పుడు వెళ్ళిపోలేదు సార్. వాడు 33 సంవత్సరాల్లో ఏనాడు తల్లిదండ్రులతో గొడవ పడిన సందర్భం లేదు, అలాగే బయటికి వెళ్ళిపోయిన సందర్భం లేదు. అటువంటప్పుడు సడన్గా వెళ్ళిపోతే ఎవరికైనా అనుమానం వచ్చి ఈ అమ్మాయి వచ్చినాక ఈ విధంగా ఏర్పడింది కదా, కొంచెం ఈ అమ్మాయి వల్లనే మాకు ఏదో కొంచెం డౌట్ అనిపిస్తుంది సార్ అని అదొక్క మాట చెప్పినాం. సో ఇప్పుడు మొత్తానికి ఐశ్వర్య, తిరుమల రావు, సుజాత మిగతా వాళ్ళంతా కూడా పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈరోజు వారిని కోర్టులో రిమాండ్కు పంపించేటటువంటి అవకాశం ఉంది. చాలా వేగంగానే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగానే ఈ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. మీకు ఇప్పుడు ఎలాంటి నమ్మకం ఉంది? పోలీసుల మీద ఎలాంటి నమ్మకం ఉంది? ఎలాంటి శిక్షలు పడతాయని ఆశిస్తుంది సార్? పోలీస్ డిపార్ట్మెంట్కి నిజంగా నేను చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం సార్. ఆ పోలీస్ డిపార్ట్మెంటే లేకుంటే ఈరోజు మా తమ్ముడు మాకు దొరకకుండే సార్. నిజంగా చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్కు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వాళ్ళు మాకు చాలా చాలా హెల్ప్ చేసినారు. మా తమ్ముడు పురుగులు పట్టిపోయింది, మొత్తం బాడీ అంతా ఇదైపోయినా కూడా కానీ అమ్మ అని పేరు మీద దొరికినాడు. కానీ వాళ్ళ ప్రోత్సాహం లేకుంటే ఈరోజు మా తమ్ముడు దొరకకుండే మా తమ్ముడు ఎక్కడో మిస్ అయిపోయినా ఎక్కడో వెళ్ళిపోయినా కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేసిండ్రు. ఇదే విధంగా వాళ్ళకి అట్లా కఠినమైన శిక్షలు విధించాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని కరెక్ట్గా ఉంది, వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి, ఇంత కఠినంగా శిక్షిస్తున్నారు కాబట్టి ఇలాంటి డిపార్ట్మెంట్ ఉండడం వల్లనే ప్రజలు కొంచెం భయంతోనే బతుకుతున్నారు సార్. లేకపోతే కానీ అది కూడా జరగదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రపంచం అంతా కొంచెం భయపడుకొని అద్దులో ఉంటున్నారు. అంత భయభ్రాంతిలో ఉన్నా కూడా ఈ మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇటువంటి వాళ్ళని ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వల్లనే మా తమ్ముడు దొరికిండు మాకు. మేము ఒకటే ఒక మాట పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినాం సార్. వాళ్ళ డ్యూటీ ఎంత కరెక్ట్గా చేసిందంటే నిజంగా చెప్తున్నా వాళ్ళకు కృతజ్ఞత భావం తెలియజేసుకుంటున్నారు సార్. వాళ్ళు కానీ లేకుంటే ఈరోజు మా తమ్ముడు దొరకకుండే. ఇలాంటి డిపార్ట్మెంట్ రక్షక భటులు అని గవర్నమెంట్ వాళ్ళు నియమించినందుకు వాళ్ళకి ఎంత కరెక్ట్గా డ్యూటీ నిర్వర్తించింది సార్. నిజం చెప్తున్నా, మాకైతే వాళ్ళ యొక్క హెల్ప్ లేకుంటే మేము అహించంతా కూడా కదిలేటోళ్ళం కాదు సార్. అదే విధంగా వాళ్ళకి అట్లే కఠినమైన శిక్షలు విధించి అట్లే వాళ్ళు ఈ కఠినమైన శిక్షలను చూసి వేరే వాళ్ళు కూడా ఇటువంటివి చేయకుండా చూడాలని మీ యొక్క బాధ్యత అని నేను పోలీస్ డిపార్ట్మెంట్కి నేను నా రిక్వెస్ట్ తెలియజేసుకుంటున్నాను.